అందరికీ నమస్కారం అండి. సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదా వెంకటేశ్వరరావు గారు దాదాపు వారం 10 రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపైన. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ స్టోర్ చేశారు ఈ డేటా? మూడో ప్రశ్న, ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? ఇది ప్రధానమైన 3 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు. వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. దీనికి సమాధానం ఎక్కడ కూడా రాలేదు. రాకపోగా అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ఎంపీల్ని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడం, వాలంటీర్ వ్యవస్థనే కించపరిచారనే ఒక భావన తీర్చడానికి వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేశారు. అసలు గ్రామ వార్డు వాలంటీర్లకి ఎక్కడైనా లీగల్ శాంక్షన్ ఉందా? ఇది ప్రధానమైన ఇష్యూ ఈ రోజున. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల చట్టం 2023లో వచ్చింది. ఆ చట్టంలో, శాసనసభలో పాస్ చేసిన చట్టంలో ఎక్కడ కూడా ఒక్క పదం కూడా వాలంటీర్ అనే పదం అసలు ఎక్కడ వాడలేదు. ఆ చట్టం వచ్చినాకనే మీరు డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల చట్టం వచ్చినాకనే మీరు దానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినంత దారుణంగా దాన్ని జూలై 2019 నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని. ఇది కంప్లీట్గా అసలు ఇల్లీగల్. ఇది మొత్తం చట్టంలో మీరు ఎక్కడ చదివినా కూడా వాలంటీర్ల గురించి కానీ, వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఒక్క చోట కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సుమారు 15,004 గ్రామ వార్డు సచివాలయాలు వీళ్ళు ఏర్పాటు చేసి రాష్ట్రంలో 2,65,380 మంది వాలంటీర్లని మేము ఉపయోగించుకోబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 2021 అక్టోబర్ 1వ తారీఖున
ప్రభుత్వ లెక్కల మేరకు ఆ సంఖ్య 2,47,598. సెప్టెంబర్ 25, 2023లో ఆ సంఖ్య కాస్త 2,50,985కి చేరింది. మొన్న ముఖ్యమంత్రి గారి ఈ సభ ఏదైతే ఏర్పాటు చేశారో, ఎక్కడైతే ఆయన వాలంటీర్లు నా సైన్యం అని చెప్పారో, అక్కడ వాళ్ళు చెప్పిన సంఖ్య 2,55,461. ఇది వాళ్ళు చెప్పిన సంఖ్య. అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, వివరాలు ప్రభుత్వం నుంచి సేకరించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం 100% కరెక్ట్, నిర్ధారించుకున్నాకనే ఇస్తాం. వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసామని ఏదైతే చెప్పారో, 1,02,836 వాలంటీర్లు, మరొకసారి చెప్తున్నాను, 1,02,836 వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు. వీళ్ళు ఎవరు? ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడున్నారు అసలు వీళ్ళు? ఈ 1,02,836 మంది, మీకు ఉదాహరణకి 5 జిల్లాల లెక్క చెప్తాను మీకు. అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, 19,366. గుంటూరు జిల్లా రెండో స్థానంలో 13,066. కృష్ణా జిల్లా 11,725. చిత్తూరు జిల్లా 11,400. ఐదోది విశాఖపట్నం 10,586 మంది వాలంటీర్లు ఈ రోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి? ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒకటి ఏజెన్సీ ఏర్పాటు చేసి, ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా, అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్, మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా, అసలు ఊహించని విధంగా సుమారు 1,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంట. అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం. ఎవరు, ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజు, దీన్ని మనం ప్రశ్నించాం. 1,560 కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1,560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? అది లేదు. ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్, వీళ్ళు రాసిన పదం ఏంటంటే ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ కోసం ఈ డబ్బు వెచ్చిస్తున్నామని చెప్తున్నారు. మరి నేను ఇంతకుముందు మీకు చెప్పిన సంఖ్య ఏదైతే 1,02,836 మంది డేటా ఈ రోజుకి నమోదు కాలేదో, అది సంవత్సరానికి ఎంత అవుతుందండి? 617 కోట్ల రూపాయలు. 617 కోట్ల రూపాయలు అంటే నెలకి 51 కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి ఇవి? ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత నమ్మక ద్రోహమా? ఈ విధంగా మీరు మోసం చేస్తారా? ఇది జగనన్న సైన్యమా లేకపోతే జగనన్న ధనాగారమా?
సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనే నెపంతో ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం కలిగిస్తుంది. 1560 కోట్ల రూపాయల్లో 617 కోట్ల రూపాయలు ఎవరి చేతిలో పోతున్నాయి? అసలు ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర యువత కంటే, మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడైతే వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నామని చెప్పారో, రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో పాపం వాళ్ళు ఎదురు చూసి, ఎంతోమంది పాపం ఉపాధి లేక, ఉపాధి అవకాశాలు లేవని చెప్పి 7,92,347 మన రాష్ట్రంలో అప్లై చేశారు ఈ ఉద్యోగాలకి. 7,92,347 యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో 21,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు, లక్షల్లో డిగ్రీ చదివిన వాళ్ళు. ఎంత అన్యాయం అండి! 5,000 రూపాయల కోసం వీళ్ళు అటువంటి ఉద్యోగం తీసుకోవడానికి సిద్ధమయ్యారంటే, మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు యువతని ఈ విధంగా మోసం చేశారు? జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు, మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు, అది ఆయన ప్రయత్నం. ఇది కరెక్టా? దానికి 1560 కోట్ల రూపాయలు వీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి, అందులో 617 కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా? ఎంత మోసం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థని? ఏం చేశారు మీరు ఈ వాలంటీర్లకు చెప్పండి. మొన్న కూడా 380 కోట్ల రూపాయలు పనిచేసామని చెప్తున్నారు. ఎందుకు మీరు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు? గౌరవ వేతనం 5,000 రూపాయలు ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చేది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎందుకు వచ్చి ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నాడు మా స్టార్ క్యాంపెయినర్లు నా సైన్యం అని. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు మా వైఎస్ఆర్సీపీ వర్కర్లనే చెప్పారు వీళ్ళు, మా కార్యకర్తలనే చెప్పారు వీళ్ళు. ఎంత మోసం చేశారో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఉద్యోగ అవకాశాలు కల్పించాం, రేపటి రోజున మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఈ రోజున చూస్తే అసలు చట్టంలోనే లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎక్కడ కూడా ఒక్క పదం లేదు. పూర్తి స్థాయిలో మోసం చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేదు. ఒక ప్రైవేట్ సంస్థకి, హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ సంస్థకి మీరు కష్టపడి సేకరించిన డేటా మీ ఫోన్ల ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంట ఈ ఏజెన్సీ. 617 కోట్లు సంవత్సరానికి ఎట్టుపోతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించారా కనీసం? అది లేదు, మోసం చేశారు. మీకు 7,92,347 మంది యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే, ఈ 2,60,000 ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనిపైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దేనికోసం వీళ్ళు ఈ విధంగా మన ఇంటికి వచ్చి ఈ సమాచారం తీసుకుని ఒక వ్యక్తికి లబ్ధి కలగడానికి కోసం ఎందుకు ఇంత సైన్యం తయారు చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యబద్ధమా? క్షేత్రస్థాయిలో ఇంటింటికి మీరు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి,
కానీ వాళ్ళకి 1560 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నామని చెప్పి కాంట్రాక్చువల్ సర్వీసెస్ అని చెప్పి మీరు మరి వీళ్ళందరినీ మభ్యపెట్టి పాపం ఇన్ని సంవత్సరాల నుంచి చట్టంలోనే మీరు మార్పు తీసుకురాకుండా వాళ్ళని అగౌరవపరిచినట్టు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నిజంగా మీ సైన్యమా? వాళ్ళు మిమ్మల్ని నమ్మారు కానీ మీరు మోసం చేశారు. ఇది ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి చేతిలోకి 617 కోట్లు దారి మళ్ళిందో ఖచ్చితంగా మేము తీస్తాం. కష్టపడి పాపం జీతాలు పెంచకుండా 5,000 రూపాయలు గౌరవంగా ఏదో పాపం వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కోసం వాళ్ళు డిగ్రీలు చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న కష్టపడే ఈ యువతని ఈ విధంగా మీరు మోసం చేసి దగాకి పాల్పడ్డారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దోషుల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ దోపిడీ చేసిన ఈ వ్యవస్థ, ఈ FOA ఏజెన్సీ ఎక్కడ ఉంది, దీని వెనుక ఎవరు, ఈ వివరాలు తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ముందు మేము మరొక్కసారి నిలబెడతామని జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది రాష్ట్రంలో దయచేసి మన ప్రజలు అర్థం చేసుకొని ఆలోచించాలి. ఈ విధంగా దోపిడీ జరిగిపోతుంటే, ఈ విధంగా ప్రతి వ్యవస్థని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటుంటే ఎంత నష్టం జరుగుతుందో మన రాష్ట్రంలో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా కోరుతున్నాం.